నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఫిబ్రవరి 28 తర్వాత కువైట్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత వివిధ దేశాలలో చిక్కుకుపోయిన కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైట్కు తీసుకురావడానికి కువైట్ ఎయిర్వేస్ ఒక ఆపరేషన్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ దేశాలలో చిక్కుకుపోయిన వారిని సౌదీ అరేబియాకు తీసుకుని వచ్చి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కువైట్లోకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా కువైటు రాయబారి షేక్ సబా నాజర్ సబా ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు ఇటీవలి ఇరాన్ దాడుల ప్రారంభం నుంచి దేశంలో చిక్కుకున్న కువైటీ పౌరులకు మద్దతు ఇచ్చినందుకు సౌదీ అరేబియాకు ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు. రియాద్ నుంచి కువైట్కు రోడ్డు మార్గం ద్వారా బస్సుల ద్వారా చిక్కుకుపోయిన కువైటీ పౌరులను బస్సుల ద్వారా కువైట్కు పంపించామని చెప్పేసి కువైట్ ప్రజలకు ఆతిథ్యం ఇవ్వడంలో మరియు గల్ఫ్ సహకార మండలి పౌరులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు వారికి వసతి కల్పించిన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాలకు అనుగుణంగా సౌదీ అధికారులు అయితే పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మొత్తం 472 మంది కువైటీ పౌరులు రియాద్ నుంచి కువైట్ దేశానికి సురక్షితంగా చేరుకున్నారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. సౌదీ అరేబియాలోని కువైట్ పౌరులందరూ సహాయం కోసం రియాద్లోని కువైట్ రాయబారి కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పేసి రాయబారి కోరడం జరిగింది. మేము కువైట్ ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడ ఉన్నామని చెప్పేసి సౌదీ అరేబియాలో ఉన్న కువైట్ ఎంబసీ అధికారి తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ నుంచి వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు వాళ్ళ యొక్క దేశాలకు వెళుతూ ఉంటే సౌదీ కావచ్చు ఇతర దేశాలలో ఉన్న చాలా మంది కువైటీలు తమ సొంత దేశానికి అయితే వస్తూ ఉన్నారన్నమాట. చాలా మంది కుటుంబాలను వదిలి విహారయాత్రలు కావచ్చు, లేకపోతే బిజినెస్ పని మీద, లేకపోతే అనారోగ్యంతో హాస్పిటల్ సందర్శించడానికి విదేశాలకు వెళ్ళిన వారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ కువైట్కు తరలి వస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.